అందరికీ నమస్కారం. ఎక్కువ మంది హెర్నియా సర్జరీ తర్వాత చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అనగా ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళొచ్చు, నడవచ్చా లేదా, అటు తిరిగి ఇటు తిరిగి పనుకోవచ్చా, జిమ్కి ఎప్పటి నుంచి వెళ్ళొచ్చు, లేదు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎప్పటి నుంచి మొదలు పెట్టచ్చు అని. సో మొదటగా చూసుకుంటే హెర్నియా సర్జరీ ఎట్లాంటి హెర్నియా సర్జరీ చేశాము, లాప్రోస్కోపీ ప్రొసీజరా, ఓపెన్ ప్రొసీజరా, ఈ ప్రొసీజర్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలని లాప్రోస్కోపీకి వేరుగా ఉంటాయి, ఓపెన్ సర్జరీకి వేరుగా ఉంటాయి. కానీ ఓపెన్ సర్జరీతో పోల్చుకుంటే లాప్రోస్కోపీ ప్రొసీజర్ ద్వారా రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఒక్కొక్క దానిగా చూసుకుంటే ఆపరేషన్ తర్వాత నడవచ్చా లేదంటే స్టెప్స్ ఎక్కచ్చా అని చూసుకుంటే లాప్రోస్కోపీ సర్జరీ చేసుకున్న తర్వాత అదే సర్జరీ జరిగిన సేమ్ రోజే అదే రోజు పేషెంట్ని మనం నడిపించవచ్చు అండ్ స్టెప్స్ కూడా ఎక్కనియచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్కి లాప్రోస్కోపీ ద్వారా హెర్నియా సర్జరీ చేసుకుంటే ఎటువంటి బెడ్ రెస్ట్కి అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, ఎక్కువ మందికి స్టెప్స్ ఎక్కచ్చా లేదా పనుకునేటప్పుడు అట్లు తిరిగి ఇటు తిరిగి బోర్లా పనుకోవచ్చా అని చూసుకుంటే దాంట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సర్జరీ తర్వాత మీ ఇష్టం వచ్చిన పొజిషన్లో పనుకోవచ్చు. ఎందుకు అంటే మనం హెర్నియా సర్జరీలో మనం ఆ మెష్ అనేది ఏదైతే పెట్టడం జరిగిందో ఆ మెష్ అటు ఇటు కదలకుండా ఉండడానికి మనం ట్యాకర్స్ అనే ద్వారా కానీ ఆర్ ఫిక్సేషన్ అనేది చేయడం జరుగుతుంది, ఎముకతో కానీ కండరాలతో కానీ. సో దట్ మనం అటు తిరిగినా ఇటు తిరిగినా ఆపరేషన్ అయిపోయిన తర్వాత బాగా రన్నింగ్ చేసినా జాగింగ్ చేసినా మనకు మెష్ అటు ఇటు కదలకుండా ఉండడానికి దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి పొజిషన్ వైజ్ నిద్రపోయేటప్పుడు తిరిగినా ఇటు తిరిగినా ఎటువంటి ప్రాబ్లము ఉండదు. నెక్స్ట్ ఎక్కువ మంది అడిగే క్వశ్చన్, సార్ ఈ ఆఫీస్కి అనేది ఎప్పుడు వెళ్ళొచ్చు అని. సర్జరీ అయిపోయిన తర్వాత మనకి ఎస్పెషల్లీ గజ్జల్లో హెర్నియా సర్జరీ జరిగితే దాంట్లో నొప్పి అనేది పెద్దగా ఏమి ఉండదు. కాబట్టి ఒక 2-3 డేస్లో వన్స్ పేషెంట్ బాగా కంఫర్టబుల్గా ఉన్నారు అన్నప్పుడు ఇమీడియట్లీ ఆఫీస్కి కూడా వెళ్ళవచ్చు. అదే బొడ్డు దగ్గర హెర్నియాస్కి కానీ కడుపు భాగంలో కానీ హెర్నియా సర్జరీ చేసినట్లయితే వాళ్ళకు మనం పెట్టే వల అనేది కండరాలకు ఫిక్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కండరాల కదలిక ఉన్నప్పుడు కొంచెం నొప్పి ఉండనే ఉంటుంది. సో ఆ నొప్పి అనేది ఒక 4-5 డేస్ కూడా కొంచెం ఉండొచ్చు. విపరీతమైన నొప్పి కాదు కానీ కొంచెం నొప్పి అయితే ఉండనే ఉంటుంది. సో ఈ వెంట్రల్ హెర్నియా ఈ బొడ్డు దగ్గర సర్జరీస్ చేసుకున్న తర్వాత వన్స్ పేషెంట్ బాగా కంఫర్టబుల్గా ఉన్నారు అంటే అప్రాక్సిమేట్లీ ఒక 4-5 డేస్ తర్వాత వాళ్ళు ఆఫీస్కి కూడా వెళ్ళవచ్చు. అది కాకుండా ఎక్కువ మంది డౌట్ అడిగేది, సార్ 2 వీలర్స్ నడపచ్చా అని అడుగుతూ ఉంటారు. 2 వీలర్స్ విషయానికి వస్తే ఫస్ట్గా మనం వాళ్ళని అడిగేది ఎటువంటి 2 వీలర్ వాడుతున్నారు అంటే కిక్ రాడ్ కొట్టేదా లేకుంటే సెల్ఫ్ స్టార్ట్ ఉండేదా. ఇన్ కేస్ బాగా బరువు ఉన్న వెహికల్స్ లైక్ బుల్లెట్ ఆర్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇట్లాంటివి అయితే అవి బాగా బరువు ఉంటాయి. కాబట్టి స్ట్రెయిన్ పడకుండా ఒక 1 మంత్ వరకు అట్లాంటి వెహికల్స్ని అవాయిడ్ చేయమని చెప్పడం జరుగుతుంది. అది కాకుండా ఒక చిన్న స్కూటీ లాగానో ఆర్ సెల్ఫ్ స్టార్ట్ ఉంది, పెద్ద బరువు లేదు, కిక్ రాడ్ కొట్టాల్సిన అవసరం లేదు అంటే ఆ వెహికల్స్ వరకు ఆఫ్టర్ 2 వీక్స్ వన్స్ పేషెంట్ బాగా కంఫర్టబుల్గా ఉన్నారు అన్నప్పుడు డ్రైవింగ్ అన్ని అప్పుడు స్టార్ట్ చేసేయమని వచ్చి చెప్తాము. అది కాకుండా నెక్స్ట్ జిమ్ కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఎప్పుడు రెజ్యూమ్ చేసుకోవచ్చు అంటే ట్రెడ్మిల్ వరకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పేషెంట్ కంఫర్టబుల్ ఉంటారో అప్పటి నుంచే స్టార్ట్ చేయవచ్చు. కానీ జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తడాలు లేదా పెద్ద పెద్ద స్పోర్ట్స్ ఆడాలు వరకు మాత్రము ఒక 6 to 8 వీక్స్ వరకు అవాయిడ్ చేయడం అని చెప్పడం జరుగుతుంది. 6 to 8 వీక్స్ వరకు ఎందుకు అవాయిడ్ చేయాలి, ఎందుకు చేయకూడదు, ఆ జిమ్ యాక్టివిటీస్ ఎందుకు బరువులు ఎత్తకూడదు అని చూసుకున్నట్లయితే మనం ముందు వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్టు మనం హెర్నియా సర్జరీలో ఒక వల మెష్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఆ మెష్ అనేది వేసుకొని అది మనం దానికి వీలైనంతసేపు ఎక్కువ దానిపైన ప్రెషర్ పెట్టకుండా ఉంటేనే ఆ మెష్ అనేది మనకు బాడీలో కలగలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా మనం మాటికి బరువులు ఎత్తో లేకుంటే బాగా స్ట్రెయిన్ అవుతూనే ఉంటే మనకు ఆ మెష్ కొంచెం అటు ఇటు కదలడం వల్ల మనకు ఆ మెష్ బాడీలో అతుక్కునే ప్రాసెస్ అనేది కొంచెం డిలే అవుతూ ఉంటుంది. అందుకే మనకు 6 to 8 వీక్స్ అనగా 6 నుంచి 8 వారాలు దరిదాపుగా ఒక 2 నెలల వరకు ఎక్కువ జిమ్ ఎత్తడాలు ఇవన్నీ చేయొద్దు అని చెప్తాము. బికాజ్ ఈ 2 నెలల్లో వన్స్ ఆ మెష్ అనేది బాడీకి అతుక్కున్న తర్వాత మన ఇష్టం, ఒక 50 కేజీలు ఎత్తినా 100 కేజీలు ఎత్తినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఈ ఫస్ట్ 2 నెలల్లో మాత్రం ఎక్కువ బరువులు ఎత్తకుండా ఒక 5 కేజీలు 10 కేజీల వరకు ఓకే, కానీ అంతకు మించి బరువులు అనేది ఎత్తద్దు అని అడ్వైజ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.